ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దీవించబడ్డారా? అనుదినము ప్రభు సన్నిధిలో వాడబడుతున్నావా? దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఈ మాసములో మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధనలో పాల్పంపులు పొందిన మీరందరూ ధన్యులు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. దైవాత్సల్య పూర్ణుడైన ప్రభువా, పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నిబిడలతో కలిసి నేను సేవించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, ప్రేమించుటకు మీరిచ్చిన గొప్ప భాగ్యము, ఉచితమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది నీ కృప అయి ఉన్నది, నేనేమై ఉన్నానో అది నీ చిత్తమై ఉన్నదని లేఖనం ప్రబోధిస్తున్న రీతిగా నీ వాక్యానికి తగినట్టు నడిచే కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందు ఎలాగో భూమి మీద ప్రభువా నీ చిత్తము నెరవేర్చబడులాగున సహాయము చేయి తండ్రి. నీ దాసుడు అల్పుడు, దీనుడు తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో, నీ కృపలో మీరు ప్రభువా ఇదిగో మీ యొక్క ప్రణాళికలు బ్రతుకుతూ నీ చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశలు ఉన్నాం. ఈ దాసుని బలపరచండి, ఆశీర్వదించండి. మాకును ఈ ప్రజావాహిని ద్వారా ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమవులాగున సహాయము చేయండి. విత్తబడిన వాక్యము నీ ఆత్మ చేత, నీ ఖడ్గము చేత నింపమని, ఆత్మను దాని పరిపూర్ణతను కాపాడుకునే హృదయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మేలైన మార్గంలో మేము నడువుటకు నీ చిత్తాన్ని కనుగొనే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకుందాం, తదుపరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈరోజు ఈ మాసములో దేవుడు మనిషికి కొన్ని నిబంధనలు, కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను అనుగ్రహించారు. నా దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తమైతే మనమందరం కలిసి ప్రార్థన చేసే సంతోషకరమైన ఘట్టాన్ని దేవుడు మనకు అనుగ్రహించులాగున నేను ఆశపడుతున్నాను. దేవుడు అనుగ్రహిస్తాడని ప్రభు సన్నిధిలో ఆయన స్తుతిస్తున్నాను. మనిషిని దేవుడు బలపరిచి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా నిన్ను నన్ను ప్రభు తీర్చి బలమైన పరిచర్య మన ద్వారా ఆయన జరిగించుకోవాలని ఆశపడుతున్నాను. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్లే ముందు చిన్న పాట పాడుకుందాం. తదుపరి ఈరోజు దేవుడు మనల్ని ఏ పాఠమైతే నేర్పిస్తాడో ఆ పాఠాన్ని నేర్చుకుందాం. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా, శ్రీమంతుడవు యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. కొలువు చేసి ప్రేమించినావు,
కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా, శ్రీమంతుడవు యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా,
మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే, నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ఆయన్ని సేవించేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, స్తుతించేటప్పుడు, స్మరించేటప్పుడు ఆయన నా ప్రార్థన వింటాడు. సంతోష గానాలతో అర్పణలు అర్పిస్తూ ఉంటే, సంతోష గానాలతో ఆయన్ని సేవిస్తూ ఉంటే ఆ మహాగణుని ప్రేమ ఈరోజు నిన్ను నన్ను తాకి, ఈరోజు నిన్ను నన్ను భద్రపరిచి, నిన్ను నన్ను లేవనెత్తి, నిన్ను నన్ను స్వస్థపరిచి మనలను ప్రభువుకు దగ్గర చేస్తుంది. ఈరోజు దేవుని వాక్యమును వినటానికి ఆసక్తితో ఉన్న నా ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథం ఒక మాటను ప్రత్యక్షపరుస్తుంది. దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని కట్టాలని, నేను ఆశీర్వదించాలని, నీ బిడలను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరకబడును అని లేఖనము ప్రబోధిస్తుంది కదా. నువ్వేం అడుగుతున్నావు, ఏం వెతుకుతున్నావు, ఆయన ఏమిస్తా అన్నాడు, ఏం దొరుకుతుంది అనేది కూడా ఆలోచించేయాలి. లోకము మారే కొద్దీ లోక ఆశల్లో, లోక ఆలోచనలో, నరుని ఆలోచనలు మారతాయి. నేను ఏమై ఉన్నానో అది నీ కృపయే ఉంది. నేను ఏమై ఉన్నానో అది నీ సంకల్పమై ఉంది. నేను ఏమై ఉన్నానో అది నీ చిత్తమై ఉంది. నన్ను భద్రపరచమని ప్రభువుని అడగాలి. ప్రభువా, ఇదిగో తెలుసో తెలియకో నీ సన్నిధికి నేను దూరంగానే నడిచానేమో, కానీ ఈరోజు నుండి నీతో సావాసం చేయాలని, ఈరోజు నుండి నిన్ను తన హృదయంలో చేర్చుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్న రీతిగా నువ్వు ఆయన పిలిస్తే వెళ్దామని, ఆయనతో సావాసం చేయాలని నువ్వు ఆలోచించేస్తున్నావు. ఈరోజు దేవుడు నీ కోరికను సిద్ధింప చేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దాం. వెళ్ళే ముందు నీ జీవితాన్ని బలపరిచే ఒక వర్తమానాన్ని నేను మీకు అందిస్తాను. మొట్టమొదటిసారిగా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. ప్రసంగి 11:10. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయముల నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము అని బైబిల్ చెప్తుంది. ఏందండి, ఏం ప్రబోధిస్తుంది బైబిల్? లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగిపోవు, చెరుపు దానిని తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగింపు. ఒక మాటను నేను మిమ్మల్ని అడుగుతాను. ఉదాహరణకు నేనే ఉన్నానండి. నా పుట్టుక ఎందుకు అసలు చెప్పండి? చాలా ఫ్రీగా నేను మీకు వాక్య సందేశాన్ని ఇస్తాను. నా పుట్టుక ఎందుకు?
సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోకపోతే నేను బ్రతికినా వ్యర్థమే. నా పుట్టుకకు అర్థము లేదు. సృష్టికర్త యొక్క బాధ్యతను నేను స్వీకరించకపోతే నా జీవితానికి విలువ లేదు. నీతిమంతుడా, నీ తండ్రి యొక్క బాధ్యతను జయప్రదంగా జరిగించు. ఒకసారి ఆలోచించే. యేసు ప్రభు నన్ను పిలిచి, రే అభిషేక్, నా కుమారుడా అభిషేక్, 10 మందికి నేను జన్మనిచ్చాను, 1000 మంది పురుషులను నేను జన్మనిచ్చాను, నువ్వెందుకురా అని అంటే నా పని ఏమవ్వాలి? అవును కదా. ఈరోజు పురుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో నేను మాధుర్యాన్ని, వాళ్ళల్లో నేను ప్రేమను, అనురాగాన్ని చూసుకుంటానులే, నువ్వెందుకురా అని దేవుడు అంటే నా పరిస్థితి ఏంటి చెప్పండి? నాకు జన్మ వచ్చేదా? కాదు కదా. అవునా? అవునా? ఎస్, కాదు కదా. కానీ దేవుడు అంటున్నాడు, కావాలిరా నువ్వు. నీ కొరకు నేను ఒక స్థానమును ఉంచి పెట్టాను, నీ కొరకు నేను ఒక పనిని సిద్ధపరిచే ఉన్నాను. అదిగో అదిగో నీ మాట తీరు గాని. ఇదిగో చాలా మందిలో చాలా రకాలమైన ప్రణాళికలను ప్రభు చూస్తూ ఉంటాడు. ఒకడికి ముక్కు బాగా ఇవ్వటము, ఒకడికి కళ్ళు బాగా ఇవ్వటము, తదుపరి అనేకమైన సౌందర్యాలను దేవుడు, అనేకమైన అవయవ భాగాలను దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన దేవుడు, ఇదిగో నిన్ను ఈ రీతిలో చెక్కుకుందాం అనుకున్నాను, అలాగే చెక్కుకున్నాను అని నన్ను పిలిచి అన్నాడు అనుకో. నువ్వు కావాలరా నాకు అని ప్రభు పిలిచాడు అనుకో. ఆ జీవితం కంటే గొప్ప భాగ్యము లేదు. ప్రతి వ్యక్తికి దేవుడు ఏదో ఒక సంకల్పాన్ని, ఏదో ఒక పనిని అప్పగించడానికి అతనికి జీవితాన్ని ఇచ్చాడు. ప్రసంగి 11:10లో లేత ప్రాయమును, లేత వయస్సును అంటే యవన కాలము, నడిప్రాయమును గతించిపోవును. లేత వయస్సు, నడిప్రాయము గతించిపోతుంది. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకును. కోడళ్ళరా జాగ్రత్త అండి. కోడల పోస్టు లైసెన్స్ ఈరోజు నీకు వచ్చిందని సంబరపడుతున్నావేమో, బట్ రేపటి దినమున నీ పరిస్థితి ఏమగును? అవునా కదా? ఈరోజు లేత వయసులో ఉన్నానని మురిసిపోతున్నావు, సంబరపడిపోతున్నావు, అత్తకి మామకి లెక్క చేయట్లేదు, నీ ఇష్టానుసారంగా ఉన్నావు, నీకెవరు పెట్టేదని తినే ప్లేట్ని కాళ్ళతో తంటున్నావు, నీ అత్త మామకు అన్నం పెట్టాలంటే ప్లేట్లో పెట్టి ఇసిరేస్తున్నావు, ఒక హీనంగా చూస్తున్నావు వాళ్ళని. మరి రేపటి దినమున ఈ లైసెన్సు నీ దగ్గర నుండి వెళ్ళిపోయి ఆమె ఉన్న పోస్టులో నువ్వు కూడా ఉంటావు కదా. లేత వయస్సును, నడిప్రాయము గతించిపోతుంది. ఏదో ఒక రోజు నువ్వు కూడా ముసలితనాన్ని అనుభవిస్తావు. కానీ 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 ఆ స్థితిలో కూడా నీకు మేలే జరగాలి అంటే ఇప్పుడు ఉన్న వ్యక్తులను నీవు జాగ్రత్తగా ప్రేమించాలి. అర్థం కాలేదా? నీవు వృద్ధాప్య సమయమందు కూడా ఆశీర్వదించబడాలి అంటే నీ అత్తను, మామను, పెద్దలను సన్మానించమని బైబిల్ చెప్తుంది. సహోదరుడా, నీ అత్త మామలను సన్మానించు. ఎందుకో తెలుసా? వాళ్ళను బాధ పెట్టి, వాళ్ళను అవమానపరిచి, వాళ్ళను దూషించి వృద్ధాప్యముందు ఉన్న ఆ వృద్ధుల యొక్క ఉసురు పోసుకోకండి. ముఖ్యంగా సహోదరులకు చెప్తున్నాను, తల్లిని, తండ్రిని ప్రేమించండి. ఎందుకో తెలుసా? కనిపించిన తల్లిదండ్రులను ప్రేమించని నీవు కనబడిన దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు? మా నాన్నగారు
ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు. దానికంటే ముందు ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. ప్రతి మీటింగ్లో నేను తెలియజేసే ఒకే ఒక మాట, నేనేమై ఉన్నాను అది నా దేవుని కృపయే ఉంది. నేనేమై ఉన్నానో అది నా తండ్రి ప్రార్థనై, నా కొరకు గంటల తరబడి ప్రార్థన చేస్తున్న నా తల్లిదండ్రుల ప్రార్థనై, నేనేమై ఉన్నానో అది వారి ప్రార్థన బలమే ఉంది. నేను ఏ స్థితిలో ఎక్కడ ఉన్నానో ఇలా ఆరోగ్యంగా మీ దగ్గర మీకు ప్రసంగం ఇస్తున్నాను అంటే వెనక నుండి నన్ను ప్రోత్సహించి బలపరిచి నా కొరకు గంటల తరబడి ప్రార్థన చేసి ఆత్మీయ తల్లిదండ్రులను నాకు దేవుడు అనుగ్రహించాడు. ఏ స్థలములోనైనాను నిలబడి ప్రసంగం ఇస్తున్నాను అంటే నన్ను బట్టి కాదు మిత్రమా, నా యొక్క శక్తిని బట్టి కాదు, నా తండ్రి ప్రార్థన, ఆ కరుణామయుని దీవెనలను బట్టి. అందుకు చెప్తున్నాను. మా నాన్న ఒక మాట చెప్పేవాడు, ఈ రోజుల్లో కనిపిస్తున్న తల్లిదండ్రులనే ప్రేమించని ప్రజలు కనబడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తారు? నిజమే కదా? కనిపిస్తూ నీ కళ్ళ ముందు ఉన్న తల్లిదండ్రులనే ప్రేమించని నీవు కనబడని సృష్టికర్తను ఎలా ప్రేమిస్తావు? బైబిల్ చాలా స్పష్టంగా అర్థవంతంగా బోధిస్తూ నీ కుటుంబాన్ని కట్టాలని, నీ జీవితాన్ని ప్రబోధిస్తాలని దేవుడు ప్రకటన చేస్తున్న నగ్న సత్యం దేవుడు బయలుపరుస్తున్నాడు. కనిపిస్తున్న నీ తల్లిదండ్రులను ప్రేమిస్తే కనబడని దేవుణ్ణి కూడా నువ్వు ప్రేమిస్తావు. తల్లిదండ్రులను కూర్చోపెట్టి కొంతసేపు వాళ్ళతో గడపండి. తల్లిదండ్రులకు చెప్తున్నాను, కొంతసేపు పిల్లలతో గడపండి. ప్రేమగా ఒక స్నేహితుడిగా మాట్లాడు, తండ్రిగా కాదు. ఒక స్నేహితునిగా మాట్లాడు. అప్పుడు నీ తండ్రి, నీ కుమారుడు, నువ్వు స్నేహితునిగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ కుమారుడు తన స్నేహితునికి చెప్పవలసిన ప్రతి విధమైన బాధ గాని సంతోషము గాని ముందు నీతోనే పంచుకుంటాడు. అది కాకుండా ధనము అని పరిగెత్తమాకు. సంపాదించి నా కొడుకులను కూతుర్లను ఉద్యోగస్తుల్ని చేయాలి, ధనవంతుల్ని చేయాలి, బలమైన ఉజ్జీవముతో ఇదిగో బలవంతుల్నిగా నేను ఉంచాలి అనుకుంటున్నావేమో, కానీ వాళ్ళు మూర్ఖులైపోతున్నారు సుమా. ఏమైపోతున్నారు? మూర్ఖులైపోతున్నారు. వారి కొరకు ప్రార్థన అనే బలిపీఠమును కడితే వాళ్ళు ఆరోగ్యభరితులై ఆనందగానాలతో ఆ దేవాతి దేవుణ్ణి సేవించే అవకాశం ఉంది. ముందు తల్లిదండ్రులను ప్రేమించాలి. ఒక ప్రాంతంలో ఒక చిన్న విషయాన్ని చెప్తాను, త్వరగా నా వాక్యాన్ని ప్రబోధన చేస్తాను. ఒక ప్రాంతంలో ఒక కొడుకు, ఒక తండ్రి ఉన్నారు. ఒక యవనస్తుడు, ఒక తండ్రి, ఇద్దరు ఉన్నారు. ఇద్దరుంటే కోడలు చెప్తుంది భర్తను పిలిచి, ఏవండి, అసలే కరువు దినాలు, మనకున్న ధాన్యపు గింజలలో మన పిల్లలకి మనకి సరిపోయింది. జనాభా పెరిగే కొద్దీ ఉన్న ధాన్యం తరిగిపోతూ ఉంది అని, తర్వాత మన పరిస్థితి ఏంటి అని అన్నది. అంటే అర్థం ఏంటో తెలుసా? మనకి మన పిల్లలకు కొంతకాలం వరకు తినటానికి ధాన్యం గింజలున్నాయి, ఆహారం ఉంది. రోజు మరలా మీ నాన్నగారికి పెట్టాలంటే మనము తొందరగానే చచ్చిపోతాం. కష్టపడి ₹1 వస్తుంది, దాన్ని కొంచెం జాగ్రత్తగా వాడుతున్నాం. కానీ జనాభా పెరిగే కొద్దీ కష్టార్జితము తగ్గుతుంది. జనాభా పెరిగే కొద్దీ ఎక్కువ మంది భుజిస్తారు. ఎక్కువ మంది, ఒకళ్ళు కష్టపడితే చాలా మంది దాని నుండి సుఖపడతారు అని భార్యకు సలహా చెప్పి, భర్తకు సలహా చెప్పి వీడు చూశాడు. ఒక
చైర్ ఒకటి తీసుకొచ్చాడు. అంటే ముసలోళ్ళు, నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు, ఇంటి వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు చైర్ తెచ్చి తన తండ్రిని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి తండ్రి సంతోషపడుతున్నాడు. నాకు బలంగా ఉన్న రోజు, నేను బలంగా ఉన్న రోజుల్లో నా కొడుకును ప్రేమించాను, జాగ్రత్తగా పెంచాను. ఈరోజు నా కొడుకు నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఎక్కడికి నానా అనే కొడుకు అన్నప్పుడు, నానా ప్రపంచాన్ని చూసొద్దాం, అటు తిరిగి వద్దాం, ప్రకృతిని ఆస్వాదించి వద్దామని తండ్రిని చైర్లో కూర్చోబెట్టుకున్నాడు. చైర్లో కూర్చోబెట్టుకున్నాడు. వెనక నుండి నెట్టుకుంటూ ఎత్తైన కొండ మీదకి వెళ్ళేసరికి ఈ ముసలి ఆయనకి వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఏదో చేయబోవడానికి తీసుకెళ్తున్నాను ఆలోచన చేశాడు. వెంటనే కొడుకుతో మాట, ఎత్తైన కొండ, రే అసలే కరువు దినాలు, నువ్వు ఎంత నలిగిపోతున్నావో, ఎంత కుమిలిపోతున్నావో, ఎంత బాధపడుతున్నావో నేను వెరిగి ఉన్నాను. నేను నీ తండ్రిని రా. తండ్రికి ఒక మాట చెప్తున్నాను, నన్ను ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్తున్నావు కదా, నన్ను నెట్టేసి ఆ చైర్ని లాగే వెనక్కి. నాతో పాటు చైర్ ఎందుకు వేస్ట్ అవ్వడం? చైర్ అమ్ముకుంటే కొంత డబ్బులైనా వచ్చి కొన్ని రోజులైనా నేను బ్రతకాలని నా తండ్రి కుర్చీని కూడా వాడు చేయలేదు. తన ప్రాణమైనా విడిచిపెడతాను కానీ, తన ప్రాణమునైనా విడిచిపెడతా అంటున్నాడు కానీ, నన్ను మాత్రము కరువులో నుండి, అంధకారమైన కరువులో మాత్రం పడివేయను, నేను బాగుండాలని కోరుకుంటున్నాడు అని ఆలోచన చేసి వెంటనే తండ్రిని మాటిస్తున్నాడు. నన్ను క్షమించు నానా, ఏ శ్రమ వచ్చినా నేను నిన్ను కాపాడుకుంటాను, నేను తినకపోయినా నేను నీకు తిండి పెడతాను, నన్ను క్షమించమని కొడుకు తండ్రి కాళ్ళ మీద పడి గట్టిగా వాటేసుకుని అడవటం ప్రారంభించాడు. ఈ రోజుల్లో అనాథ ఆశ్రయాలలో అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు అంటే చాలా మంది జ్ఞానంగా ప్రవర్తించక, పెద్దవాళ్ళు కాబట్టి వృద్ధాప్యమందు ఉన్నారు కాబట్టి కొన్ని మాటలు అంటారండి, పడాలి, భరించాలి. ఎందుకంటే నీకు ఆ స్థితి కంపల్సరీ వస్తుంది. వృద్ధాప్యములో ఉన్నారు కాబట్టి అంటారు, పడాలమ్మా, కూతురులాగా నువ్వు భరించాలి, కూతురులాగా నువ్వు భరిస్తే రేపు వచ్చే నీ కోడలు కూడా తల్లిలాగా నిన్ను ప్రేమించింది. సరే ఆలోచించే. చాలా మంది ఇలాంటి పరిస్థితులు చూస్తూ, ఇంట్లో భార్య, ఇంటిలో కోడలు కొడుకును కసురుకుంటూ ఉంటుంది. ఈ ముసలోళ్ళని తెచ్చి నా మొహం మీద వేసావు, వీళ్ళకి నేను తిండి పెట్టాలా అని, వాళ్ళైనా ఉండాలి లేకపోతే నేనైనా ఉండాలి, లేకపోతే వాళ్ళైనా వెళ్ళాలి లేకపోతే నేనైనా మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని ఇంట్లో భార్య అంటే కోడలు గొడవ పెడుతూ ఉంటుంది రోజు. ఆ విషయాలను, ఆ గొడవలను, ఆ పనితీరును, ఆమె మాటలను గమనిస్తున్న ఈ యొక్క యవనస్తుడు, ఈ ఇంటి కుమారుడు, తన భర్త తల్లిదండ్రులకి, నానా మీకే లోటు లేకుండా చూసుకుంటాను, కానీ మీరు ఇక్కడ కాదు ఆశ్రయంలో ఉండండి అంటాడు.
ఆలోచించండి. ఏ లోటు లేకుండా చూసుకుంటాను అన్నావు, కానీ మళ్ళీ ఆశ్రయం ఎందుకు బ్రదర్? తల్లి అయితే కన్న పేగు కాబట్టి కొడుకు చెప్పిన మాట ప్రకారం అనాథ ఆశ్రయానికి వెళ్తుంది తలదించుకొనైనా. కానీ తండ్రి మాత్రం నేను కష్టపడి శ్రమించి ఇతన్ని పెంచి పెద్దోడిని చేశాను. అనాథ ఆశ్రయానికి వెళ్తే అందరూ నవ్వుకుంటారని, అందరి ముందు నేను నా పరువు పోతుందని ఒక దుప్పటి తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్తాడండి. చాలా బాధాకరమైన విషయం ఇది. నా ముఖాన్ని ఎవరు చూపించలేక నా కొడుకు పరువు కూడా నేను తీయకుండా వెళ్ళిపోవాలని చాలామంది తండ్రులు రైల్వే గేట్ దగ్గర ఉంటారు, రైల్వే స్టేషన్కి వెళ్తారు. వీలైతే అక్కడ అడుక్కొని తింటారు, లేకపోతే ఆ రైల్వే ట్రాక్ మీద తలపెట్టి ప్రాణాన్ని విడిస్తారు. ఇతనికి ఇంత స్థితి ఎందుకు వచ్చింది అంటే కేవలం కోడలా నీ మూలంగానే. నేను నా అత్తవారి ఇంటిలో కూతురుగా ఉండాలి, ఎందుకంటే నా భర్త నన్ను వివాహము చేసుకున్నాడు అంటే, అసలు నా భర్త నాతో జీవితాన్ని పంచుకుంటున్నాడంటే అసలు అతనికి జీవితం ఇచ్చిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని జ్ఞాపకంలోకి తెచ్చుకో. నీ పొగరుతో, నీ వీర్షతో, నీ బలముతో, నీకున్న లోకపరమైన అజ్ఞానంలో నువ్వు ఉండి పాడు చేయాలి, నేను ఎవరిని చూడకూడదు అని విర్రవీగావా వయసును చూసి మళ్ళీ పైపెచ్చు భర్తతో అంటాడు, నేను చాలా అందగత్యని. నీ అందము మట్టిలో కలిసిపోయేది, నీ అందము బూడిదైపోయేది. అందాన్ని చూసి పరుగులు తీస్తున్నావేమో. వమ్మో పెద్దవాళ్ళకి, వమ్మో ఈ ముసలోళ్ళకి నేను కాస్తంత అన్నం పెట్టి నీళ్ళు ఇస్తే వమ్మో నా అన్నం కరిగిపోతుందేమో. పిచ్చిదానా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని బైబిల్ చెప్తుంది. ఏదో ఒక రోజు నువ్వు భూమి మీద వెళ్లాల్సిందే, ఏదో ఒక రోజు నీ శరీరం ముడతలు పడవలసిందే. అందము 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 అందము. చాలా మంది ఆడోళ్ళు ఒక మాట అంటారండి, చాలా మంది అక్కాయిలు ఒక మాట అంటారు. నాకు చాలా బాధ అనిపించింది. కొన్ని విషయాలు కొన్ని సహోదరులు పంచుకుంటూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఏమని అంటారు తెలుసా? నేను అసలు నీకు దక్కవలసి ఉండేదాన్ని కాదు, నేను అసలు నీకు దక్కాల్సిందే దాన్ని కాదు. మరి ఎవరికి దక్కాలి నువ్వు? ఎవరికి దక్కాలండి? నేను బహు అందగత్యని, అసలు నేను నీ భార్యగా దక్కాల్సిన దాన్ని కాదు, నేను అసలు నీ భార్యగా ఉండవలసిన దాన్ని కాదు. మరి విమానంలో ఉంటావా? ఆకాశంలో జీవితాన్ని పంచుకుంటావా? ఏదో ఒక పురుషునితో, ఏదో ఒక వ్యక్తితో నువ్వు జీవితాన్ని పంచుకోవాలి. కానీ ఒక వ్యక్తితో జీవితాన్ని పంచుకోకపోతే అసలు నీ అందం ఎందుకు? ఇంకా చెప్పండి సహోదరుడా, చెప్పక్క, నీ అందం ఎందుకు? ఎప్పుడు ఆలోచన రాలేదా? నేను అందగత్తెని అని అనుకుంటూ విర్రవీగావు. నీ అందం ఎందుకు? నీ భార్యను ఎందుకు? నీ అందం ఎందుకు? నీ భర్తను సంతోష పెట్టని కాడికి నీ అందం ఎందుకు? నేను అందగత్యని, నేను ఎవరిని లెక్క చేయను, అందరు నన్నే లెక్క చేయాలి అనే ఆలోచన నీలో ఉంది అంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. సాతానుడు నిన్ను ప్రలోభ పెడుతున్నాడు, సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు, సాతానుడు నిన్ను దరి అంచులో నుండి పాడు చేయడానికి సిద్ధపడ్డాడు. నీ అందం దేనికి పనికిరాదు, అసలు. అందగత్యమని అనుకుంటున్నావేమో, ఏదో ఒక రోజు నువ్వు బలి ఇవ్వాల్సిందే. నేను అందగత్యని అంటున్నావు. అలాంటి వాళ్ళకే ఈనాడు లోకంలో మూర్ఖులైన యవనస్తులు తాగి తందనాలాడి ఈనాడు అత్యాచారం జరుగుతుంది. నిజంగా విర్రవీగే వాళ్ళకే జరుగుతుంది. తప్పుగా అనుకోకండి, నా మధ్యలో ఉన్న బాధను మీకు తెలియపరుస్తున్నాను.
నా అందాన్ని పెంటతో పోల్చుకున్నాను అన్నవాడే, అనుకున్న వ్యక్తే దైవ సంకల్పంలో ఆశీర్వదించబడతారు. మాట చెప్పానా? శారా అబ్రహాముల జీవిత సాంగత్యం మనకు బాగా తెలుసు. బహు అందగత్య శారా. బహుశా ఈ ప్రపంచంలోనే లేదు అంతకంటే అందగత్య. అరవై 65 ఏళ్ల వయసులో అబీమెలెకు రాజు శారాను ఇష్టపడతాడు. వామ్మో ఏం అందం, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళిందో ఆమె. కానీ శారా ఏనాడు నాకు అందం ఉందని అతిశయపడలా. శారా ఏనాడు నాకు గుణము, సౌందర్యము, నేను అందగత్యను అని సంతోషపడలా, అతిశయపడలేదు. ఆమెకు సహజసిద్ధంగానే ఆ జీవితం దక్కింది. శారా అందగత్య అంటే అతనికి భర్తగా వచ్చిన అబ్రహాము అందగాడే కదా. ఒక రాజు ఎన్ని సౌందర్యాలను పరిశోధించి ఎన్ని సౌందర్యాలను స్వీకరించి ఉంటాడు. ఆయన ఆశ్చర్యపడ్డాడు. ప్రపంచంలోని ఏమి కంటే అందగత్యం ఉండదు అని ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు దేవుని బిడ్డలనా, అక్క శారా కంటే నువ్వు జ్ఞానవంతురాలవా? శారా కంటే నువ్వు అందగత్యవా? కానీ శారా ఒక పని చేసింది. యజమానుడు కనబడిన వెంటనే, యజమానుడా, భర్త కనబడిన వెంటనే యజమానుడా అని సంబోధించింది. ఈనాడు చాలా మంది భార్యలు భర్తను ఏమని పిలుస్తున్నారు తెలుసా? రే ఎక్కడున్నావు, రే వస్తున్నావా? నీ భర్త నీకు అరేనా? కొంతమంది బూతులతో కూడా పిలుస్తారండి. చెప్పకూడదు నేను. నీ పిలుపు జాగ్రత్త. అతడు నీ యజమానుడు, అతడు నీ భర్త, నీకు జీవితాన్ని ఇచ్చినవాడు. ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. నీ భర్తను నువ్వు ఎంత గౌరవిస్తావో అంతగా దేవుణ్ణి గౌరవిస్తున్నావు అనే విషయం ఒకసారి ఆలోచించే. యజమానుడా అని ఎవరిని అంటారో తెలుసా? దైవజనుడా, బోధకుడా, దైవ సేవకుడా అని అంటారు. శారా అబ్రహాముని యజమానుడా అని పలకరించింది. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ఈ మాట ప్రబోధింపబడుతుంది? నీ అందము నేను మోసం చేస్తుంది, నేను అందగత్తెని, నేను అందము ఉంది నాకు, నేను నీకు దక్కాల్సిన దాన్ని కాదని ఇంకెప్పుడు నీ భర్తతో చెప్పవా? ఎందుకో తెలుసా? ఎవడో ఒకడు నిన్ను పాడు చేసి నీ ప్రాణాన్ని తీసేస్తాడు. దేవుడు చూస్తాడు 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 విర్రవీగుతున్న నీ జీవితాన్ని చూసి 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 ఒక్కసారి పెడతాడు నీ పరీక్ష. అధిక కులంలో పుట్టిన వాళ్ళు నా జన్మ గొప్పది అని అంటే, అంటరాని కులంలో పుట్టిన వాళ్ళు ఎందుకు నాకు ఈ పరిస్థితి అని కుమిలిపోతున్నారు. ఇప్పుడు సహోదరుల దగ్గరికి వస్తాను. చాలా మంది అంటారు భార్యతో, మాయ్ నేను నీకు దక్కాల్సిన వాడిని కాదు, అసలు నా అందానికి ఏ ఐశ్వర్య రాయో చెప్పండి, ఏ సావిత్రియో ఉండాలి, నేను నీకు దక్కాల్సిన వాడిని కాను. అరే పిచ్చోడా పిచ్చోడా, మరి ఎవరికి దక్కాలరా నువ్వు? చెప్పండి సహోదరుడా, నీకు అందం ఉంది, అందం ఉంది, ఎవరికి దక్కాలి? తప్పు, చాలా తప్పు. బహు జ్ఞానవంతుడు, సుందరవంతుడు అబ్రహాం. ఎప్పుడు ఆ మాట మాట్లాడబోకపోయి, మీ కుటుంబాల్లో ఆ మాటలు రానివ్వకండి. కుటుంబాలను పాడు చేసే మాటలు, నేను అందగత్యని, అందగాని, ఈ మాటల వల్లే మీ కుటుంబాలు విడాకులు దాకా, ఎంత ఇష్టంగా ఎంత తొందరగా వివాహం అయితే అంతే తొందరగా విడాకులు కూడా అవుతుంది ఈనాడు చాలా మంది జీవితాల్లో. ఈరోజు పెళ్లి చేసి ఎల్లుండి మళ్ళీ నాకు విడాకులు కావాలి, ఇంకొక పెళ్లి చేసుకోవాలి. ఆమెన సార్లుగా ఉండిద్దని నమ్మకం ఏంటి నీ దగ్గర? అతనైనా సార్లుగా ఉంటాడని గ్యారెంటీ ఏంటమ్మా నీ దగ్గర? మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు.
మీకు జీవితాన్ని ఇచ్చిన దేవునికి మోసం చేస్తున్నారు. జాగ్రత్త. అందుకు బైబిల్ చెప్తుంది, నీ తండ్రిని తల్లిని సన్మానించు, కొడలా నీ అత్తను మామను సన్మానించు. అప్పుడు నీవు నీ సృష్టికర్తనను జ్ఞాపకము తెచ్చుకున్నావు అనే విషయం నీకు అర్థమవుతుంది. సరేనా? రెండవది ప్రసంగి గ్రంథం 12:1-2 అంటాడు కదా, దుర్దినములు రాకముందే, సర్వాన్ని కోల్పోకముందే నీ బాల్య దినమందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. ఏం తెచ్చుకోవాలి మనం? సృష్టికర్తను గూర్చిన జ్ఞానం తెచ్చుకోవాలి. చూద్దాం. రెండో మాట మనం చూస్తే, సమాజమును గూర్చిన బాధ్యత మనకు ఉండాలి. ఏమని? దేవుడు నాకు జన్మనిచ్చింది నేను బాగుంటే సరిపోతుందా అని అనుకోవడానికి కాదు, సమాజమును మార్చడానికి. నా పరిచర్య దినాలలో కొంతమంది నన్ను ప్రోత్సహించి, అరే వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేసుకోని చెప్పారు. కొంతకాలం తరువాత నాకెవరు చెప్పలేదండి. నాకు బాధ వేసింది. ఆ తర్వాత నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నాకు బోధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది, సమాజమును నాకే ఇన్ని శ్రమలు ఉన్నాయంటే మరి సమాజము మోస్తున్న భారము, సమాజం మోస్తున్న ఆ నిందలు, బాధలు, అవమానాలు చూసి ఏడుపు వచ్చేసింది. నా ప్రజలు అంధకారంలో ఉన్నారు, బాధపడుతున్నారని చాలా బాధేసింది. ఒకరోజు ఒక కుస్తీ పోటీ జరుగుతుంది. కుస్తీ పోటీ జరుగుతుంటే కుస్తీ పోటీలో ఫస్ట్ ఒక జత వస్తే వాళ్ళని కుస్తీ చేసి పోటీ చేసి ఒక వ్యక్తి గెలిచాడు. రెండో జత మీద గెలిచాడు. మూడో జత వచ్చినప్పుడు గెలిచాడు. ఆ గెలిచిన వాడిని అగ్రస్థానంలో గెలిచాడే వాడితో పెట్టారు. అక్కడికి ధనవంతుడు వచ్చాడు. మనం ధనం సంపాదించడానికి ఎంత కష్టపడతామో ధనాన్ని జాగ్రత్త చేసుకోవడానికి కూడా అంతే కష్టపడతామండి. కాపాడుకోవడానికి కూడా అంతే కష్టపడతాం. ఈ ధనవంతుడు ఆ కుస్తీపోటీ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ ప్రజలు పిలుస్తున్నారంట, వీరుడు వస్తున్నాడు, బలవంతుడు వస్తున్నాడు, ధైర్యవంతుడు వస్తున్నాడు, కండల వీరుడు వస్తున్నాడని జైలు కొడుతూ ఉంటే ఇదంతా చూసి ధనవంతుడు అనుకున్నాడంట, ఓ వీడు చాలా బలవంతుడు అనుకుంటా, అందుకే ఇతను రాకమునిపే ప్రజలు జేజేలు కొడుతున్నారు అని అనుకున్నాడంట. ఆ తర్వాత అతను వచ్చి ఆ స్టేజ్ మీద నిలబడి ఒకే ఒక్క చేత్తో ఒకే ఒక గుద్దులో 3 జతల మీద గెలిచిన వాడిని చంపేశాడు. అప్పుడు ఆ యొక్క సభ అయిపోయిన తర్వాత, ఆ యొక్క పోటీ అయిపోయిన తర్వాత ఈ ధనవంతుడు ఇతని దగ్గర బలం ఉంది, ఇతడైతే సరిపోతాడు అని వెళ్ళాడంట. అయ్యా నా దగ్గర పని చేస్తావా, ఇక్కడ ఎంత ఇస్తున్నారు నీకంటే పలానా నెంబర్ చెప్పాడు, నా దగ్గర పని చేస్తావా అంటే అప్పుడు ఆ పోటీ చేసిన ఆ వ్యక్తి గెలిచిన వాడు అంటున్నాడు, పోటీపరుడు అన్నాడు, చేస్తాను అంటే నువ్వు ఇప్పుడు తీసుకుంటున్న దానికంటే 10 రింతలు ఇస్తాను, నా దగ్గర పని చేయంటే ఏం చెయ్యాలి అని ఆ వ్యక్తి అడిగినప్పుడు నా ధన కారాగారాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి అన్నాడు ధనవంతుడు. సరే బాబు అని మరుసటి రోజు డ్యూటీ ఎక్కి 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు 3 దొంగలు వచ్చారు. 3 దొంగలు వచ్చిన తర్వాత అతని కళ్ళ ముందే వచ్చారు,
వచ్చిన దాంట్లో ఉన్న ధనంలో కొంత దొంగతనం చేసుకొని దోచుకొని వెళ్ళిపోయారు. ధనవంతుడు ఉదయాన్నే వచ్చి చూశాడు, ఉన్న ధనంలో కొంత తగ్గి ఉంది. ఇతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, రే ధనం ఏంటో తగ్గినట్టు ఉంది, ఎవరైనా వచ్చారా అంటే, అయ్యా 3 దొంగలు వచ్చారు, నా కళ్ళ ముందే వాళ్ళు లోపలికి వెళ్ళారు, నా కళ్ళ ముందే దోచుకొని ఆ ధనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు అని అన్నాడు. అప్పుడు నువ్వేం చేస్తున్నావురా అని ధనవంతుడు అన్నాడు. నేనేం చేస్తానయ్యా, కూర్చొని చూస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తారని కూర్చొని చూస్తున్నాను అన్నాడు. వెంటనే ఆ ధనవంతుడు అన్నాడు, రే ఆ రోజు ఒకే ఒక గుద్దుతో నీ తోటి వ్యక్తి, నీకు పోటీగా వచ్చిన వాడిని చంపేశావు, మరి ఇప్పుడేంద్రా ఇలా చేసావంటే, అయ్యా అది అప్పుడు అయ్యా అన్నాడు. చెప్పురా అంటే ఆయన చెప్పిన మాట, ఎవరైనా నన్ను ప్రోత్సహిస్తే, ఆ కండల వీరుడు వచ్చాడు, బలవంతుడు ధైర్యవంతుడు వస్తున్నాడని జేజేలు కొడితే నేను ఫైట్ చేస్తాను, చంపేస్తాను. నాకు ఒక బలహీనత, వీక్నెస్ ఉంది, నాకు బలం ఎంతుందో బలహీనత కూడా అంతే ఉంది అని అన్నాడంట. ఇంకా ధనవంతుడి పరిస్థితి ఏందండి? వాడిని ఏమనాలి మనం? చెప్పండి, ధనవంతుడి పరిస్థితి ఏంటి? ఇంకా ధనవంతుడు చప్పట్లు కొట్టుకుంటూ వాడి దగ్గర నువ్వే రాజువి, నువ్వే బలవంతుడివి, నువ్వే ధైర్యవంతుడివి అనాలి, భజన కొట్టాలి వాడికి. ఈనాడు చాలా మంది విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది. ఆదివారం మందిరానికి రావడానికి నీ తోటి స్నేహితుడు వచ్చి నీ దగ్గరకు వచ్చి, రారా మందిరానికి వెళ్దాం, రామ్మ వెళ్దామని, రా అక్క వెళ్దాం, రా చెల్లి వెళ్దాం, రా అన్న వెళ్దామని నిన్ను బ్రతిమిలాడాలి, నిన్ను ప్రోత్సహించాలి, నిన్ను నెట్టాలి. అప్పుడు కానీ నువ్వు రావు, సోకులు చేసుకుంటూ మందిరానికి. ఎందుకు నీ జీవితం? ప్రోత్సహిస్తేనేనా ప్రోత్సహించబడేది నువ్వు? ఇలా అయితే మోసపోతున్నావు, ఇలా అయితే సాతాను కబంధ హస్తాల్లో కూరుకుపోయావు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేనే నిన్ను ఓదార్చువాడు. సమాజమును గురించిన జ్ఞానం ముందు మనం తెలుసుకోవాలి. సమాజమును గురించిన జ్ఞానం ఆలోచించాలి. 3వ మాట చెప్తున్నాను, దైవ సేవకుని గురించిన జ్ఞానం నీకు ఉండాలి. ఏమండి, తన కుటుంబం అన్యాయం అయిపోయినా, తన కుటుంబం కష్టాల్లో ఉన్న సేవకుడు ఆలోచన చేశాడు, నా బిడ్డలు బాగుండాలి, నా సంఘ బిడ్డలు బాగుండాలని తిని తినక నిద్రాహారాలు మాని మీ కొరకు రాత్రింపగళ్ళు మీ ఆత్మలను కాపాడుతూ మీ ప్రభు సన్నిధిలో మీ కొరకు విజ్ఞాపన చేస్తూ, మొరపెడుతూ, కన్నీరు విడుస్తూ, ప్రార్థన చేస్తూ ఉంటాడండి. అయితే మీరు చాలా సింపుల్గా సేవకుని అవమానపరిచేస్తారు. ఇతడు చిన్నవాడే కదా ఎలా వాక్యం చెప్తాడు? ఇతనికి ఎంత పరిశుద్ధాత్మ ఉందా? దేవుడు చిన్న బిడ్డలతో పరిశుద్ధాత్మ అద్భుత కార్యాలు చేయలేడా? అంటే ఒక స్టెబిలిటీ ఉండాలా సేవకుడు అంటే? ఒక ఏజ్ ఉండాలా? ఒక వయసు ఉండాలా సేవకుడు అవ్వాలంటే? చాలా తప్పుగా ఆలోచన చేస్తున్నావు. చిన్నవాడైనా పెద్దవాడైనా సేవకుడే. ఆత్మ పొందినవాడు సేవకుడు. దేవుడు ఆ చిన్నవాడితో మాట్లాడి సేవకునిగా నిలబెట్టాడు అంటే అప్పుడే తెలుసుకోవాలి నువ్వు అతను దైవ సంకల్పంలో సేవ చేస్తున్నాడని. చాలా మంది సేవకులు వ్యక్తిగత జీవితాన్ని బయలుపరుచుకోరండి. వ్యక్తిగత జీవితాన్ని బయలుపరుచుకోరు, బయట చెప్పుకోరు. పైన తెల్ల బట్టలు కట్టుకొని ధైర్యంగా నవ్విస్తూ ఉంటారు, కానీ అంతరంగంలో ఉన్న బాధను మాత్రం చెప్పుకోరు. తన కుటుంబం నలిగిపోతూ, తన జీవితం నలిగిపోతూ, తన బాధ నలిగిపోతూ, తన యొక్క జీవితంలో ఎండిపోతూ మిమ్మల్ని వెలిగిస్తూ ఉన్నాడు. అతడు సేవకుడు. కానీ చాలా మంది మహాతలులు, తండ్రులు సేవకుడిని చాలా చులకనగా మాట్లాడతాడు. అతడి సేవకుడు అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. అసలు సేవకుడు అలా చేయటం తప్పే కదా. సేవకుని దగ్గర ఏదైనా లోటుపాట్లు కనబడితే, ఏదైనా ఆయన తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని పెద్ద ప్రచారం చేసేస్తారు విశ్వాసులు. ఏమండి,
మీ నాన్న తప్పు చేశాడనుకో, మీ నాన్న తప్పు చేశాడనుకో 10 మందికి చెప్పేస్తావా? ప్రచారం చేస్తావా? సేవకుడు అంత చులకనైపోయాడా? సేవకుని వయసులో ఉన్నప్పుడు, సేవకుని స్థితిలో ఉన్నప్పుడు, సేవకుని ఏజ్లో ఉన్నప్పుడు, సేవకుని స్థితిగతుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆ సేవకుని వయసు నుండే కదా వచ్చావు. మరి నువ్వు ఆ టైంలో నువ్వు చేయలేదా? ఇతను సేవకుడు కాకమునుపు ఒక విశ్వాసి కదా, ఒక విశ్వాసి కాకముందు ఒక చర్చి మెంబర్ కదా, ఒక చర్చి మెంబర్ కాకమునుపు ఒక అన్యుడు కదా. ఆయన తప్పు చేశాడు, దేవుడు అతన్ని క్షమించాడు. అతని గురించి నువ్వు హీనంగా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా అక్కడి నుంచే వస్తున్నావు? నువ్వు తప్పు చేసి రాలేదా? నీదైతే ఒక మార్గం, సేవకునికైతే ఒక తీర్పా? చెప్పమ్మా. చాలా గొప్పగా చెప్తాం మనం. సేవకుడైతే ఈ తప్పు చేయవచ్చా? నువ్వు చేస్తే తప్పు లేదు, కానీ సేవకుడు చేస్తే తప్పా? తెలుసో తెలియకో సేవకుడు తప్పు చేశాడు. నువ్వు తప్పు చేస్తే సేవకుడు దగ్గరకు వచ్చి, అన్నా నేను ఈ తప్పు చేశాను అని నువ్వు అంటే, ఇంకా చేయబాకు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కరుణిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, తప్పు చేయబాకురా, జాగ్రత్తగా ఉండు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తానని నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు మంచి మాటలు చెప్తాడు, నీ బాధను తను భరిస్తాడు, నీ బాధను, నీ సమస్యను పంచుకుంటాడు సేవకుడు. మరి సేవకుడు తప్పు చేస్తే హేళన పరుస్తావు. ఓదార్చడం పోయి సేవకుడైతే ఇలా చేయవచ్చా? ఏంటమ్మా? ఏంటి? సేవకుడైతే ఇలా చేయవచ్చా అంటావు కదా. జాగ్రత్త. బైబిల్లో పౌలు మహాశయుడు ఒక మాట అంటాడు, నీ నోటి నుండి విడుదలవుతున్న ప్రతి మాటను ఇదిగో పరలోకమందు రాయబడుతుందనే విషయాన్ని జ్ఞాపకము తెచ్చుకున్న రోజు నువ్వు దీవించబడతావు. జాగ్రత్త పడు. అతడు సేవకుడు, లెక్క అప్పగించవలసిన వ్యక్తి అతడు. నీ లెక్క కూడా ఆయనే అప్పగించాలి, తన జీవితం గురించి లెక్క కూడా ఆయన్ని ప్రకటన చేయాలండి. సేవ చావు అని అన్నాడు ఒక భక్తుడు. మరణం దగ్గరికి వెళ్ళి వస్తాడు సేవకుడు. నీకైతే ఎప్పుడో ఒక రోజు పరీక్ష ఉంటుందేమో, కానీ జీవితంలో సేవకుడు జీవితాంతం పరీక్షించబడుతూ, పరీక్షల్లో దేవుని దగ్గర పరిశీలన చేయబడుతూ ఉంటాడు. దేవుడు ప్రతిదినము సేవకుని పరీక్ష పెడుతూ ఉంటాడు. చాలా మందికి ఒక డౌట్ అండి, ఒక ఆలోచన. చాలా మందికి ఎన్ని వేల మంది విశ్వాసులు వస్తున్నారు, ఇంత డబ్బుని సేవకుని మనసు, సేవకుని పరిస్థితి చాలా బాగుంది, ధనవంతుడు అంటారు. సేవకుని బయట లోపాన్ని చూస్తున్నావు, ఆత్మీయ లోపాన్ని చూడలేకపోతున్నావు. చాలా మంది చాలా చులకనగా కూడా అంటారు, ఏదైనా పని చేసుకొని తిని బ్రతకరాదా, ఏళ్ళని దగ్గర వాళ్ళని దగ్గర అడుక్కుంటూ ఉన్నావు అంటారు. ఏమండి, నువ్వు పనిచేసి, సేవకుడు పనిచేసి, లోకంలో ఉన్న అందరూ పనిచేస్తే మరి మీ గురించి విజ్ఞాపన చేసేవాడు ఎవరు? చెప్పండి. మీ గురించి విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరు? మీరు బాగుండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఐశ్వర్యవంతులుగా మారాలని మీ గురించి గంటల తరబడి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు ఎవరు? అందరూ పనిచేస్తే మరి ప్రార్థించేది ఎవరు? అందరికి ఒకేసారి జ్వరాలు వచ్చింది, అందరూ ఒకేసారి స్వస్థపరచబడగలరా? చెప్పండి. కానీ ఆ జ్వరము రాకుండా మీ కొరకు గంటల తరబడి ప్రార్థన చేసేవాడు సేవకుడు. సేవ చావు ఒకటి. అనుదినము చస్తూ బ్రతుకుతూ ఉంటాడు సేవకుడు. నీకు వచ్చిన సమస్యను కూడా సేవకుడే మోస్తున్నాడు. తన ఇంటిలో బాధ, దురాత్మ ఏదో ఒక అంధకారంను కల్పిస్తూ ఉన్న సేవకుడు పట్టించుకోడండి. కానీ విశ్వాసిగా నీ కుటుంబంలో ఏదైనా దురాత్మ పన్నాంగం పన్నితే, శ్రమల పాలు చేస్తే, ఆ దురాత్మ నుండి నిన్ను విడిపించడానికి రేయింపగళ్ళు నిద్రాహారాలు మాని నీ కొరకు గంటల తరబడి ప్రార్థన చేసేవాడు సేవకుడు. నువ్వు బాగుండాలని, నీ పిల్లలు బాగుండాలని, నీ పిల్లలకు వివాహం అవ్వాలని, వాళ్ళు ఉద్యోగంలో
చేరాలని, వాళ్ళు ఆత్మీయంగా అన్యోన్యంగా వారి జీవితము మెలగాలని, నీ పిల్లల 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 తరము బాగుండాలని కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడే దైవజనుడు అని నువ్వు ఒక చిన్న మాటతో సర్టిఫికెట్ ఇచ్చేస్తావు. సేవకుడు అయితే అలా చేయవచ్చా? సేవకుడు కొన్ని కోట్లు వస్తున్నాయి, డబ్బులు యాడ్ నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? ఒక యజమాని, ఒక ఇంటికి యజమాని తన కుటుంబాన్ని గడుపుకోవాలి అంటే నెలలో 20,000 ఖర్చు చేయొచ్చు, 10,000 ఖర్చు చేయొచ్చు. ఒక ఫిగర్ ఉంటుంది ఖర్చు చేయడానికి, ఒక నంబర్ ఉంటుంది. కానీ మీరిచ్చే 100 రూపాయలకి సేవకుడు తన అవసరాలు తీరిపోతాయా? తన అక్రతలు తీరిపోతాయా? కుటుంబం పోషించబడుతుందా? చెప్పండి. ధనవంతుడు ధనవంతుడు అంటారు. నువ్వు ఎంత విత్తుతున్నావు అనేది నీకు బాగా తెలుసు కదా. దేవుని బిడ్డలారా, దైవజనులారా, బాధపడకండి. నేను అట్టి స్థితిని అనుభవించి వస్తున్నాను కాబట్టి దైవ సేవకులుగా ఆ పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. ప్రజలకు తెలియదు. ఎన్నో అవమానాల్లో సేవకుడు ఉన్నాడు. ప్రచారం చేస్తే, పరిచయం చేయాలి ప్రభువుని, తెలియపరిస్తేనే ఒక వ్యక్తికి నిజాలు తెలుస్తాయి. ఒక్కసారి ఆలోచించే దైవ జనాంగమా, ఆలోచించే. దైవ సేవకుడు అంటే సంఘానికి, దైవ సేవకుడు అంటే నీకు దేవునికి మధ్యవర్తి. దేవుడు అతనికి ఏదైనా బయలుపరిస్తే అది అతను నీకు చెప్తాడు. అప్పుడు ఉపయోగం సేవకుడు. సేవకునికి కష్టాలు వచ్చినప్పుడు, అన్నా నీకు అలా వచ్చిందా శ్రమలా? అన్నా ఏంది నీ దేవుడు నీకు మేలు చేయలేదా? సేవకుడివి కదన్నా, దేవుడు కార్యం చేయలేదా? ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేయలేదా? సేవకుడివిగా సేవకుడికి కష్టాలు రాకూడదా? సేవకుడు మనిషి కాదా? ఆలోచన చేయి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇతడు నా సేవకుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఈరోజు శ్రమ అనుభవిస్తున్నాడేమో సేవకుడు. పరలోకములో గొప్ప ధననిధి సేవకుని కొరకు ఉంచబడింది. ఒక విషయాన్ని చెప్తానండి. ఆ విషయాన్ని విని చాలా బాధేసింది. ఒకరోజు ఒక సేవకుని కుమారుడు ఇంటి ముందు ఒక వ్యక్తి, ఒక చిన్న పాప అన్నం పెట్టుకొని వచ్చి ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని బజార్లో అన్నం తింటుంటే సేవకుని కుమారుడు అది చూసి త్వరగా మొహం కడుక్కొని వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ప్లేట్ లాక్కొని ఆ ప్లేట్ తీసుకొని పరిగెత్తాడంట. పరిగెడితే ఆ విషయాన్ని చూసిన ఆ అమ్మాయి, ఆ చిన్న పాప యొక్క తల్లి బయటకు వచ్చి గల్లంతం చేసింది. వామ్మో వామ్మో వామ్మో, నా కూతురికి నా కొడుకులకి మేము అన్నం కూడా ప్రశాంతంగా తినకూడదా? తినలేకుండా చేస్తున్నారు. ఏం కొంప ఇది, పాడు కొంప అని దూషణలు ఇస్తుంటే దైవజనుడు బయటకు వచ్చి, అమ్మా ఏమైందంటే, ఇంకేం కావాలి? నా కూతురు భోజనం చేస్తుంటే మీ దెబ్బకు మేము ఎక్కడ ఉండకూడదా అని అన్యురాలు ఎలా మాట్లాడతారో మనకు బాగా తెలుసు కదా. మాట్లాడుతూ ఉంటే ఏం జరిగిందమ్మా అంటే, ఏం జరిగేది ఏంది, నా కూతురు అన్నం తింటుంటే ప్లేట్ లాక్కొని పరిగెత్తిపోయాడు మీ కొడుకు, ఏం బ్రతుకురా నీ బ్రతుకు అని సేవకుడిని అంటుంటే సేవకుడు చచ్చిపోయాడండి. ఆ ఆలోచన, ఆ మాటకే సగం చచ్చిపోయాడు. ఏం బ్రతుకురా నీది, సేవకుడు అంటున్నావు, నీ దేవుడు నీకు అన్నం కూడా పెట్టట్లేదా అని దూషిస్తూ ఉంటే కొడుకు మీద కోపం వచ్చింది. కర్ర తీసుకొని 2-3 బజార్లు ఎతికాడు, ఎక్కడైనా ఉన్నాడేమో. వాడెక్కడున్నాడో తెలుసా? వాళ్ళ ఇంట్లోనే తలుపు చాటునున్నాడండి. తలుపు చాటు నుండి ఆ తండ్రి అన్నీ ఎతికొచ్చి తలుపు తీస్తున్నాడు. తలుపు తీస్తుంటే
తలుపు చాటున కనబడ్డాడు. ప్లేటు పట్టుకొని గడగడ 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 వణుకుతూ ఉన్నాడు. వణుకుతూ ఉంటే తండ్రిని ఎదురుగా నిలబడి వణుకుతూ ఉన్నాడు. ఏడుస్తూ మాట అన్నాడు, నానా బాగా ఆకలేసింది, అన్నం తిని 4 రోజులైంది కదా, ఆకలికి తట్టుకోలేకపోయాను, అందుకే పరిగెత్తుకుని వెళ్ళి ప్లేట్ లాగాను నాన్న తిందామని. బాగా ఆకలేసింది, మళ్ళీ నువ్వు కొడతావేమోనని ఇందులో ఒక ముద్ద కూడా తినలేదు నాన్న అని తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ ప్లేట్ ఇచ్చేశాడు. సేవకురాల్ని పిలిచి, అమ్మా వాళ్ళ ప్లేట్ వాడికి ఇచ్చే అని ఇచ్చి పంపించేసిన తర్వాత కొడుకు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే, బాగా ఆకలేసింది నాన్న, తట్టుకోబుద్ధి కాలేదు, అందుకే ఆగలేక వెళ్ళి లాక్కొని తిందామనుకున్నాను, ముద్ద నోట్లో పెట్టేసరికి నువ్వు గుర్తుకొచ్చావు, నువ్వు కొడతావేమో తిడతావేమో అని అన్నం తినకుండా వచ్చేసాను నాన్న, ఇదిగో నాన్న ప్లేటు తీసుకో అని అన్నప్పుడు సేవకుని హృదయం పగిలిపోయింది. దేవా నీకు స్తోత్రం అన్నాడు. ఎందుకు స్తోత్రము అని ఆలోచిస్తున్నారా? నా శ్రమలలో కూడా నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నా బాధలలో కూడా నేను నిన్ను మొరపెడుతున్నాను, కేవలం నువ్వు నన్ను పిలిచిన పిలుపు ప్రకారము. కొడుకును గట్టిగా వాటేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. పసిబాలుడు ఇంచుమించు 10 సంవత్సరాల వయసు, 8 నుండి 10 సంవత్సరాల వయసులో ఉన్నారు కొడుకులు. వాళ్ళ ఆకలి కూడా తీర్చలేకపోయానేమోనని బాధ, వాళ్ళ ఆకలి కూడా నేను తీర్చలేకపోతున్నాను, ఇంత మూర్ఖుడిని, ఇంత దౌర్భాగ్య జీవితం నాకెందుకు అని కుమిలిపోతూ ఏడుస్తూ భార్యను కొడుకులను ముద్దు పెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు సేవకుడు. మా రోజుకు 3 సార్లు అన్నం తింటున్నావు, రోజుకు 3 మార్లు అన్నం తింటున్నావు, మిగిలిన అన్నము చెత్తకుండిలో వేస్తున్నావు, ముష్టివాడికి వేయడానికి కూడా నీకు చేతులు రావట్లేదు, నువ్వు ఆనందంగా ఉన్నావు, కానీ నీ గురించి అనుదినము ప్రార్థన చేస్తున్న దైవ సేవకుడు సమయానికి భోజనము చేశాడా లేడా అని ఒక విశ్వాసిగా, సంఘ పెద్దగా, సంఘ విశ్వాసిగా, దేవుని కుమారుడిగా ఏ రోజైనా ఆలోచించావా? సేవకుడు బాగానే ఉన్నాడు అనుకుంటున్నావు, నీ కొరకు ఆయన బలి అయిపోతూ, తన బిడ్డలను కూడా బలి చేస్తూ, తన కుటుంబం అంతా బలైపోతూ నీ కుటుంబాన్ని వెలుగునిస్తున్నారే, అది అమ్మ సేవకుడు అంటే. డబ్బును చూసి పరిగెత్తే సేవకుల గురించి నేను చెప్పట్లేదండి. ఎక్కడ డబ్బులు వస్తాయా అని పరిగెత్తుకుంటూ 4 మాటలు చెప్పి డబ్బును పోగు చేసుకునే సేవకుల గురించి చెప్పట్లా. పిలుపును కాపాడుకుంటూ, సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ, దేవుడు అతనికి ఇచ్చిన చిన్న సంఘమో పెద్ద సంఘమో, నాకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉండాలి, వాళ్ళు బాగుండాలని మీ మధ్య కొంతమంది సేవకులు, మీలో మీ చుట్టుపక్కల కొంతమంది సేవకులు తినక ప్రతిరోజు సువార్త ప్రకటిస్తూ, నడుచుకుంటూ, కాలనడక చేస్తూ వాక్యంను ప్రబోధిస్తూ మీరు బాగుండాలని తెల్ల బట్టలను కట్టుకొని పైన నవ్వుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచన చేయండమ్మా సహోదరుడా, సహోదరి. సేవకుడు నిన్ను వెలిగిస్తూ తను ఆరిపోతూ ఉన్నాడు. ఒక విషయం చెప్పమంటారా? ఒక సేవకుడు, అన్నా మీరు సేవకులు కదా, అందుకే సేవకుల గురించి చెప్తున్నారని మీకు సందేహం రావచ్చు. సేవకునిగా నేను అనుభవిస్తున్న బాధ, నా తోటి సహోదరులు కూడా అనుభవిస్తున్న బాధను మీకు తెలియజేస్తున్నాను. యాజకులుగా చెప్పడం మా ధర్మం, అది సేవకులుగా సేవకులను గౌరవించడం మీ ధర్మం. మీరు పెట్టినా పెట్టకపోయినా అతడు సేవకుడు అని గౌరవించండి. మీరు పెట్టినా పెట్టకపోయినా, దగ్గర చేసినా చేయకపోయినా, మీరు విత్తినా విత్తకపోయినా దేవుని సేవకుడు అని గౌరవం మాత్రం ఉంచండి అమ్మా.
ఎగతాళి మాత్రం చేయకండి. డబ్బు కోసం ప్రయాసపడి డబ్బు కోసం పరిగెత్తే సేవకుల గురించి నేను చెప్పట్లేదు. సేవ చేసే వాళ్ళలో దేవుని పేరు నిలబెట్టాలి, దేవుని పరిచర్య నిలబడాలి అని ప్రాణాలనే ధారపోసే సేవకులు చాలా మంది ఉన్నారు. కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. ఇతనికి ఏమి లేదేమో, ఇతనికి ఏం లేదు, ఇతనేం సేవకుడు, ఇతని దగ్గర ఉన్నది 2 విశ్వాసులే కదా అని ఆలోచన చేయడం చాలా తప్పు. వేల మంది విశ్వాసులు ఉన్నారు. వేల మంది విశ్వాసుల్లో ఎంతమంది మార్పు చెందారు? వేల మంది మారిపోయి ఉంటారా? ఉండరు కదా. వేల మంది పరలోకానికి వెళ్తారా? వెళ్ళరుగా. 2 ఉన్న ఆ 2 గురించి గంటల తరబడి ప్రార్థన చేసి వాళ్ళ బాగోగులను చూసే సేవకులు చాలా మంది ఉన్నారు. 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, ఒక్కడున్నా తన కుటుంబం కోసం ప్రార్థన చేసే సేవకురాలు చాలా మంది ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు వారి యొక్క పరిచర్య అభివృద్ధి అనక అనేక కష్టార్జితం ఉంది, బాధ ఉంది, తను పడిన అవమానాలు, తను కలిగిన సమస్యలు. కొంతమంది సేవకులు చెత్త కుండిలో భోజనం, కుక్కలు తినే భోజనాన్ని కూడా తిన్నారండి. దయచేసి ఆలోచన చేయండి. యాజకుడిగా నేను చెప్పకూడదు, మీ అంతటి మీకు తెలియాలి. కానీ నేను చెప్పకపోతే మీరు నేర్చుకునేది ఎలా? నేను చెప్తేనే మీరు నేర్చుకోవాలి. నేను చెప్తేనే కదా మీకు తెలిసేది. మేము చెప్తేనే మీకు అర్థమయ్యేది. మీరు నేర్చుకోవాలి అంటే మేము చెప్పాలి. మా గొప్ప కోసం మేము చెప్పట్లేదమ్మా. యాజకులుగా మా గొప్ప కోసం మేము చెప్పట్లేదు. మేము అనుభవిస్తున్న బాధను మీకు తెలియపరుస్తున్నాం. మీరు వెలగాలంటే మిమ్మల్ని వెలిగించే ఒక దీపము బలైపోతుందనే విషయాన్ని మీకు తెలియాలి. దయచేసి మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా సేవకుని మాత్రము గౌరవించండి. మీకు 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే అతను దేవుని సేవకుడు, మిమ్మల్ని వెలిగించుచున్నవాడు. అతను వెలిగిపోతూ కరిగిపోతూ మీ దీపాన్ని వెలిగిస్తున్న వ్యక్తి సేవకుడు. అలాగే పరిచారకులు కానీ సువార్థికులు కానీ గమనించవలసిన విషయం ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. ఎక్కడ ఏ సేవకుని గురించి తప్పుగా మాట్లాడకండి. శాపాన్ని కొని తెచ్చుకోకండి. సేవకుని గురించి తప్పుగా మాట్లాడావు అంటే శాపం నీ మీదకు వచ్చిందని అర్థం. శాపగించబడ్డావు, శపించబడ్డావు అనే విషయం నీకు అర్థం అవ్వాలి. కానీ ఆ మాటలు వింటున్నాను దేవుని బిడ్డలారా. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం. దయచేసి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీతోటి సేవకుని గౌరవించు. నీకుంటే పెట్టు, లేకపోతే అతని గురించి ప్రార్థన చేయి. అతన్ని మాత్రం ఎగతాళి చేయకు, ద్వేషించు, దూషించు. ఒకసారి నాకు నువ్వు చేయవలసిన పని, నువ్వు ప్రకటించాలి అసలు సువార్త. కానీ నువ్వు ప్రకటించవలసిన సువార్త నీకు బదులుగా సేవకుడు ప్రకటన చేస్తున్నాడు. ఇష్టమైతే సహకరించు, లేకపోతే ప్రార్థించి. మాత్రం దూషించకు, ఎగతాళి చేయకు, అవమానపరచకు, నిందించకు. సేవ చావు లాంటిది. ఆ సేవకుడు ప్రార్థన చేస్తూ ప్రభు అతని మొరని విన్నాడు. సేవకులకు ఒక మాటను తెలియజేస్తున్నాడు. దేవుడు మీకు ఇచ్చింది చిన్న సంఘమైన 2 విశ్వాసులు ఉన్నా, 3 ఉన్నా, 10 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, సావు మీకు కలిగిన వాహనము కానీ, మీకు కలిగిన మీరు తింటున్న భోజనము కానీ అది నీ బిడ్డల కష్టార్జితం అనే విషయాన్ని మర్చిపోవద్దు. వాళ్ళు ఎంతో కష్టపడి చెమటోర్చి వాళ్ళ కష్టార్జితములో నా సేవకుడు దేవుని కొరకు పనిచేస్తున్నాడని వాళ్ళు గుప్పిడి విత్తనమును విత్తుతున్నారు. అందుకు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. సేవకులారా, తప్పుగా నేను మాట్లాడితే నన్ను క్షమించండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడిన కష్టార్జితము, వాళ్ళు కొంతమంది పాసి పని చేసుకుని వచ్చి కూడా కానికలిస్తూ ఉంటారు. పాసి పని, అంట్లు తోముతూ అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ, ఒకళ్ళ కింద బ్రతుకుతూ, చెప్పులు తుడుచుకుంటూ, బూట్లు పాలిష్ చేసుకుంటూ
ఇష్టపడి వచ్చి సేవకునిగా దేవునికి ఇస్తున్నారు. నాకు కాదు కదా, దేవునికి కదా ఇచ్చేదంటే దేవునికే ఇస్తున్నారు, నీ కాదు, దేవునికే ఇస్తున్నారు. దేవునికి ఇచ్చే దాంట్లో వాళ్ళ కొరకు మొరపెడుతున్నావు కాబట్టి నువ్వు కూడా కొంచెం అనుభవించాలి. అర్థమైందా? ఎలాగో వచ్చేస్తుంది అని సంబరపడుకు. ప్రతి రూపాయి నమ్మకమైన పరిచర్య కొరకు వాడాలి. దేవుని డబ్బులు తినడానికి నువ్వెవడు అయ్యా అసలు? దేవుని డబ్బులు తినడానికి నీవెవడు అసలు? చెప్పండి. విశ్వాసులు నిన్ను ప్రేమించారు అంటే అది దేవుని మీద, దేవునికి ఇచ్చారు, దేవుడు నీకు ఇస్తున్నాడు. అంతేగాని ఇస్తున్నారని పరుగు తీవ్వకు, ఇస్తున్నారని సంతోషపడవాకు, ఇస్తున్నారని విశ్వాసాన్ని పోగొట్టుకోవాలి, ఇస్తున్నారని ప్రార్థన చేయడం మానకు. దేవునికి ఇస్తున్నారు, నీకు ఇవ్వట్లా కనుక విషయాన్ని గమనించండి. మొట్టమొదటిగా సృష్టికర్తను గురించిన జ్ఞాపకము అనే బాధ్యత నీకు ఉండాలి. రెండవదిగా తల్లిదండ్రుల గురించిన బాధ్యత ఉండాలి. మూడవదిగా సమాజమును గురించిన బాధ్యత నీకు ఉండాలి. నాలుగవదిగా దైవ సేవకురాళ్ళ కుటుంబాల గురించిన బాధ్యత, సేవకులకేమో సంఘం గురించిన బాధ్యత ఉండాలి, సంఘానికేమో సేవకుని గురించిన బాధ్యత కంపల్సరీగా ఉండాలని తెలియపరుస్తూ, నీతిమంతులైన వ్యక్తులు పాటించవలసిన బాధ్యతలు ఇవేనని మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను. దైవాచర్య పూర్ణులైన దేవా, ఇప్పుడు దాకా ప్రకటించబడిన వాక్యం బిడ్డల జీవితాల్లో నీరు కట్టి ఫలించి దీవించి ఆశీర్వదించి బలపరచండి. వారి ప్రభువా ఇదిగా తీసుకున్న తీర్మానమును బట్టి నడవడానికి కృపనివ్వండి. ఆత్మను దాని కార్యము జరిగించండి. బిడ్డలను ఆశీర్వదించి ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవించారు వారి అందరి ప్రార్థన చెల్లి దీవించమని, ప్రతి సేవకుని కన్నీటి భాష బిందువులను తొడవమని. అయ్యా ఇదిగో సేవలో ఉంటూ ప్రభువా పరిచర్యను పరిగెడుతూ చాలా మంది సేవకులు ప్రభువా ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉంటారు. వారి పరిచర్యలను ఆశీర్వదించు. యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఉచితమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు, కుటుంబ సభ్యులకు, బిడ్డలకు తోడై ఉండును గాక. కట్లసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. ఒక యాజకుడిగా మీకు చెప్పాలి, మీరు తెలుసుకోవాలి, దాని ప్రకారం పాటించాలని మీకు చెప్పాలి. పెట్టి బాధ పెట్టి క్షమించండి. ఎందుకంటే చాలా మంది సేవకులు నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు, తెలియపరుస్తారు. వాళ్ళ ఇబ్బందులు బాధలు చెప్పుకుంటూ అన్నా మా కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటే, పిల్లలు పస్తులు ఉన్నారు అంటే చాలా బాధగా కలుగుతుంది. ఎందుకు తెలుసా? సేవకుడు వారమంతా ప్రయాసపడి ఆదివారం ప్రసంగం ఇస్తాడు, కష్టపడుతాడు. మీరు వారమంతా ప్రయాసపడి ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, ఆదివారం లోకంలో ఉన్నారు. వారమంతా లోకంలో ఉండి ఆదివారం మందిరానికి వెళ్తున్నారు. మీ నిమిత్తం కన్నీరు కార్చే సేవకుడు, మీరు వారమంతా బాగుండాలని అతను కష్టార్జితము ప్రార్థన. ఒక సేవకుడు ఒక చొక్కను సంవత్సరం వేసుకుంటాడు, ఉతికి ఆ రోజు సాయంత్రం ఉతికి అప్పుడే వేసుకుంటాడు. నెలలు తరబడి 6 నెలల తరబడి వేసుకుంటాడు ఒకే ఒక్క జత. సేవకుని గుర్తించండి. నీకు తోచితే సహాయం చేయి, లేకపోతే ప్రార్థన చేయి. మాత్రము ప్రార్థన చేయి, లేకపోతే సహకరించు, ప్రార్థన మాత్రం చేయి. కానీ దూషించబాకు, ద్వేషించగాకు, అవమానపరచడం, హేళనపరచడం మాత్రం సేవకుల జీవితాల్లో చేయకండి. శాపాన్ని కొని తెచ్చుకోకండి. ఈ విషయాన్ని గమనించి జాగ్రత్త పడవలసిందిగా ప్రభువు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును. బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.